భీమిలి నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయా? నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడుకు టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు ఎందుకు హాజరు కాలేదు? ఇప్పటి వరకు చాప కింద నీరులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బయటపట్టవే దీనికి కారణమా? తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకాలం భీమిలి నియోజకవర్గ టీడీపీలో చాప కింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని కూటమి నేతల ద్వారా అందుతున్న సమాచారం. మినీ మహానాడు వేదికగా ఈ గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయని అంటున్నారు. భీమిలి నియోజకవర్గంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన మినీ మహానాడుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు ఆయన వర్గీయులు డుమ్మా కొట్టడమే టీడీపీ గ్రూపు రాజకీయాలకు నిదర్శనమని అంటున్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కొన్ని రోజుల పాటు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఇక కంచంలో తినకపోవచ్చు గాని ఆ స్థాయిలో స్నేహంగా మెలిగారు. వారిద్దరి మధ్య మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రాను రాను రకరకాల కారణాల వల్ల దూరం పెరిగిందని అంటున్నారు. మొదట్లో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు నేడు నియోజకవర్గంలో ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. తమ తమ వర్గాలను ప్రోత్సహిస్తూ ఎవరి రాజకీయం వారే అన్నట్టుగా తయారయ్యారట. ఇలాంటి పరిస్థితుల్లో వారి మధ్య దూరం పెరగడానికి కారణమేంటనే చర్చ జోరుగా జరుగుతోంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు నియోజకవర్గంలో పార్టీకి అన్నీ తానే అయి పనిచేశారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించేవారని ఆయన అనుచరులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు వరకు కోరాడ రాజబాబుకే సీటు అని ప్రచారం జరిగింది. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటా శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు భీమిలి నియోజకవర్గంపై మరోసారి కర్చీఫ్ వేశారు. తన పలుకుబడిని ఉపయోగించి భీమిలి నియోజకవర్గ టికెట్ సంపాదించుకొని పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన తన కుమారుడు రవితేజను రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా రవితేజ పనిచేస్తారని మినీ మహానాడు సందర్భంగా పార్టీ నేతలతో ప్రకటన చేయించారు. దాంతో కోరాడ రాజబాబు వర్గం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని టీడీపీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు. తన కుమారుడి భవిష్యత్తుకు అడ్డు రాకుండా ఉండడం కోసమే నియోజకవర్గ ప్రస్తుత ఇన్ఛార్జ్ రాజబాబును, ఆయన వర్గాన్ని గంటా అనగదొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన రాజబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన అనుచరులు గుర్తు చేసుకుంటున్నారు. అయితే అలాంటి పదవేది ఆయనకు రాలేదని, ఎమ్మెల్సీ రాకుండా గంటా శ్రీనివాసరావే అడ్డుకున్నారనేది రాజబాబు అనుచరుల అనుమానం. ఎమ్మెల్సీ లాంటి పదవి లభిస్తే నియోజకవర్గంలో రాజబాబు మరో పవర్ సెంటర్గా ఎదిగే అవకాశం ఉందని, అప్పుడు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందనే ఆలోచనలో గంటా ఉన్నట్లు సమాచారం. గెలిచే వరకు రాజబాబును వెంటబెట్టుకుని తిరిగిన గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం ఆయన్ను తొక్కేయడానికి చూస్తున్నారనేది నియోజకవర్గ నేతల్లో జరుగుతున్న చర్చ. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజబాబు కూడా గంటా శ్రీనివాసరావుతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారట. ఎక్కడి నుంచో వచ్చి స్థానికంగా ఉన్న నాయకులను అనగదొక్కాలని చూస్తే దానికి తగ్గట్టుగానే సమాధానం ఇస్తామని రాజబాబు వర్గీయులు అంటున్నారట. దాంతో భీమిలి నియోజకవర్గ టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.